నమస్తే నమస్తే అండి. అందరికీ శుభోదయం. భాగవతంలో మనం చెప్పుకుంటూ మధురా నగరం చేరుకున్నారు బలరామకృష్ణుడు. అక్కడ ఏం జరిగిందో, కంసుడు ఎందుకు భయపడుతున్నాడో ఒకసారి అక్కడికి వెళ్ళి అది చూద్దాం. మధురా నగర వీధుల్లో తిరుగుతున్న శ్రీకృష్ణుడు అహంకారంతో విరవీగే చాకల్ని సంహరించి నేతపని వాడిని ఐశ్వర్యవంతుణ్ణి చేసి పిలవకుండానే మాలాకారుడైన సుధాముని ఇంటికి వెళ్లి అతణ్ణి అనుగ్రహించి త్రివిక్ర అయిన కుబ్జను సౌందర్యవతిగా మార్చి మధురా నగర స్త్రీలకు దర్శనమిస్తూ ధనుర్యాగం జరిగే స్థలం గురించి అడుగుతూ ముందుకి వస్తున్నాడు. బలరామునితో బాలకులతో గోపాలకులతో కలిసి యాగ ప్రదేశానికి వచ్చారు బలరామకృష్ణ. అక్కడ అత్యంత ఆకర్షణీయంగా ఆశ్చర్యకరంగా ఇంద్రధనుస్సులాగా కనిపిస్తున్న ధనస్సును చూశాడు కృష్ణుడు. ధనస్సు వైపుకు అడుగులు వేస్తున్నాడు. ధనస్సును తాకకూడదని కాపలాదారులు వారిస్తున్నారు. శ్రీకృష్ణుడు వారి మాట వినిపించుకోకుండా ధనస్సును సమీపించి ఎడమ చేత్తో దానిని ఎక్కుపెట్టాడు. అందరూ చూస్తుండగా ఏనుగు చెరుకు గడని విరిచినట్లుగా ఆ ధనస్సును విరిచేశాడు. అప్పుడు భయంకరమైన శబ్దం వచ్చింది. భూమి దద్దరిల్లింది. అంతఃపురంలోని దుసుడు ఉలిక్కిపడి లేచాడు. సేవకుల ద్వారా జరిగింది తెలుసుకున్నాడు. మనస్సు భయాందోళనతో నిండిపోయింది. పిచ్చివాళ్లాగా అంతఃపురం అంతా తిరుగుతున్నాడు. ఏటు చూసినా దుశ్శకునాలే కనిపిస్తున్నాయి. నీటిలో తన ప్రతిబింబాన్ని చూస్తే దానికి శిరస్సు లేదు. బురదలో నడిస్తే పాదముద్రలో కనిపించటం లేదు. ఈ నరకయాతను భరించలేక మధువు త్రాగి కళ్ళు మూసుకుని పడుకున్నాడు. నిద్ర పెట్టింది. కలొచ్చింది. ఆ కలలో కంసుడు శవాన్ని ఆలింగనం చేసుకున్నాడు. గాడిదపై ఎక్కాడు. దిగంబరుడై ఒంటి నిండా నూనె రాసుకున్నాడు. విషాన్ని తాగుతున్నాడు. ఈ అశుభ శకునాలను చూసి కంసుడు వ్యథ చెందాడు. మరణ భయం అధికమైంది. అంతా అశాంతి. అక్కడ యాగస్థలంలో శ్రీకృష్ణుడు ధనస్సును ముక్కలు చేయటంతో కంసుని సైనికులు రామకృష్ణులపైకి ఉరికారు. రామకృష్ణులిద్దరూ విరిగిన ఆ ధనస్సు యొక్క ముక్కలను చెరొకటి తీసుకుని ఆ సైనికులను బాధించి వధించి చంపేశారు. ఆ తర్వాత అక్కడి నుంచి బయలుదేరి మధురలోని రాజమార్గం గుండా ప్రయాణం చేసి బలరామకృష్ణులు ఇరువురు గోపబాలుడితో కలిసి నందాదుల యొక్క రథాలున్న చోటుకు వచ్చారు. సూర్యుడప్పటికి అస్తమించాడు. అందరూ ఆ రాత్రికి అక్కడే విశ్రమించారు. సూర్యోదయం అయింది. కంసుని హృదయంలో భయం అధికమైంది. క్రీడోత్సవాన్ని ఏర్పాటు చేయమని కంసుడు ఆదేశించాడు. చూస్తుండగానే మల్ల క్రీడ రణభూమి అత్యంత శోభాయమానంగా అలంకరించబడి ఉంది. అవ్వటానికి అది మల్ల క్రీడ, కానీ అక్కడ తయారైంది రణభూమి. పురజనులు, బ్రాహ్మణులు, రాజపరివారం అంతా వారికి కేటాయించిన స్థలాలలో కూర్చున్నారు, ఆసీనులై ఉన్నారు. కంసుడు ప్రవేశించి సింహాసనంపై ఆసీనుడయ్యాడు. అమాత్యులు చుట్టూ నిలబడ్డారు. కంసుడు సింహాసనం పైన ఉన్న భయకంపితుడై ఉన్నాడు. కంసుని పక్షంలో ఉన్న మల్లవీరులందరూ రంగ ప్రవేశం చేశారు. చాణూర ముష్టికులు, శలుడు, తోసలుడు, కూటుడు మొదలైన మల్లయోధులంతా రంగ ప్రవేశం చేశారు. ఆ తర్వాత నందాది గోపాలురు వచ్చి తాము తెచ్చిన కానుకలను సమర్పించి ఒక చోట ఆసీనులై ఉన్నారు. బలరామకృష్ణులిద్దరూ మల్ల క్రీడోత్సవాన్ని దర్శించడానికి అక్కడికి వచ్చారు. బలరామకృష్ణుడు రంగ ప్రవేశం దగ్గరకు చేరేసరికి అక్కడ కువలయా పీఠం అనే మదపుటేనుకు సిద్ధంగా ఉంది. దాని పక్కనే మావటివాడు నిలబడి ఉన్నాడు. శ్రీకృష్ణునికి పరిస్థితి అర్థమైంది. నడుం బిగించాడు. మేఘగర్జన స్వరంతో మావటివానితో అంటున్నాడు, ఓ మావటివాడా, మా దారికి అడ్డు రావద్దు. వచ్చావా చచ్చావే, నీ ఏనుగుతో పాటు నువ్వు కూడా యమపురికి పోక తప్పదు అన్నాడు. కృష్ణుడి మాటలకు కోపం వచ్చి మావటివాడు మదగజాన్ని కృష్ణుడిపైకి పంపించాడు. ఆ మదగజం తొండంతో కృష్ణుని పట్టుకోబోయింది. కృష్ణయ్య తప్పించుకుని ఒక్క గుద్దు గుద్దాడు. అది కృష్ణుడిని పట్టుకోపోగా దాని కాళ్ల మధ్య నుండి వెళ్లి అక్కడ దాగాడు. ఆ ఏనుగు కృష్ణయ్య కనిపించలేదు. కృష్ణయ్యను వెతుకుతూ బొంగరంలా తిరుగుతోంది. చివరికి ఎలాగో వాసన పట్టి ముందుకు ఉరికింది. వెంటనే వెనక్కి తిరిగి కృష్ణయ్యను తొండంతో పట్టుకుంది. చాకచక్యంగా దాని నుంచి విడిపించుకుని దూరంగా వెళ్ళాడు కృష్ణయ్య. ఈసారి కృష్ణయ్య దాని వెనుకకు పరుగు తీసి తోకను పట్టుకుని ఆ మదగజాన్ని 100 మూరల దూరం లాక్కెళ్ళాడు. ఆ తోకని గట్టిగా పట్టుకుని అది ఎడం వైపు తిరిగితే తాను కుడివైపుకు, అది కుడివైపు తిరిగితే తాను ఎడం వైపుకు అలా తిరుగుతూ దాన్ని బాగా ఏడిపించాడు.
కృష్ణయ్య పరిగెత్తితేనే అది వెంబడిస్తోంది. తాను పరిగెత్తలేక పడిపోతే అది దగ్గరగా రాగానే లేచి పరిగెత్తుతున్నాడు. కొద్దిసేపటికి కృష్ణయ్య కింద పడ్డాడు. వెంటనే ఏనుగు తన దంతాలతో కృష్ణుడిని చంపాలని వచ్చింది. కృష్ణయ్య పక్కకి పొర్లాడు. దాంతో ఏనుగు దంతాలు నేలలో గుచ్చుకున్నాయి. దాంతో భరించలేని బాధ కలిగింది ఏనుగుకి. ఇక ఆలస్యం చేయకుండా దాన్ని చంపాలనుకున్నాడు కృష్ణయ్య. తనకు ఎదురుగా వస్తున్న ఏనుగు తొండాన్ని పట్టుకుని నేలపై పడదోసి దాన్ని తన పాదంతో అణిచిపెట్టి దాని దంతాన్ని పెరిగి ఒకదానితో ఆ ఏనుగుని పొడిచి పొడిచి చంపేశాడు. కువలయాపీడం చనిపోయింది. ఆ ఏనుగు యొక్క 2 దంతాలని బలరామకృష్ణులు ఆయుధాలుగా ధరించి మల్ల యుద్ధ రంగంలో ప్రవేశించారు. అజ్ఞానం అనే కంసుడు వధించబడే ముందు డాంభికత్వం, మదం 2 నశించాలి. అజ్ఞాని రాజ్యంలో ద్వారం దగ్గరే డాంభికత్వం ఎదురైంది. అదే మదగజం. దాన్ని వధించిన తర్వాత లోపలికి వెళ్లి ఆ అజ్ఞానాన్ని నశింపు చేయాలి. ఇది ఇందులోని ఆంతర్యం. మదపు తేనుగును చంపి లోపలికి వచ్చిన బలరామకృష్ణులను చూశారు. చాణూరుడు ఇలా అన్నాడు చూసి, ఓ బలరామకృష్ణులారా, మల్ల యుద్ధంలో మీ ఇద్దరు గొప్ప నైపుణ్యం కలవాళ్ళని, గొప్ప గొప్ప వీరులు కూడా అంగీకరిస్తున్నారు. మీ యుద్ధ కౌశలం చూడాలని రాజుగారు మిమ్మల్ని పిలిపించారు. రాజుగారిని సంతృప్తి పరచటం, సంతోషపరచటం మనందరి ధర్మం కదా అన్నాడు చాణూరుడు. ఆ మాటలకు శ్రీకృష్ణుడు, అవును, మీరు చెప్పింది వాస్తవం. మల్ల యుద్ధం మాకు అత్యంత ప్రీతికరం. పైగా రాజును సంతోషపరిస్తే మాకు రాజుగారి అనుగ్రహం కూడా లభిస్తుంది కదా. మేమేమో బాలురం, కాబట్టి మాతో సరిపడే మల్లులతోనే పోరాడతాం అన్నారు. ఆ మాటలకు చాణూరుడు, కృష్ణ, మీరు బాలురు కాదు, వయస్సులో చిన్నవాళ్లైనా శక్తిలో గొప్పవాళ్లే. కాబట్టే 1000 ఏనుగుల బలం కలిగిన కువలయాపీడం అనే మదగజాన్ని నువ్వు అవలేలగా చంపగలిగావు. కాబట్టి నువ్వు నాతోనూ బలరాముడు ముష్టికుడితోనూ పోరాడదాం అన్నాడు చాణూరుడు. దానికి బలరామకృష్ణులిద్దరూ అంగీకరించారు. చాణూరుడు సంతోషించాడు. ముష్టికుడు కూడా రంగప్రవేశం చేశాడు. మల్ల యుద్ధం ప్రారంభమైంది. చాణూరు ముష్టికులిద్దరూ భారీ శరీరాలతో 2 కొండల్లాగా కనిపిస్తున్నారు. శ్రీకృష్ణుడు చాణూరుని ఎదిరించగా బలరాముడు ముష్టికుడితో పోరాడుతున్నాడు. చేతులు కలిపారు. పాదాలను పరస్పరం మెలితిప్పుకున్నారు. ఒకరినొకరు నెట్టుకుంటూ, లాక్కుంటూ, పిడికిళ్లు బిగించి కొట్టుకుంటున్నారు. మనం డబ్ల్యూడబ్ల్యూ ఫైటర్స్ చూస్తూ ఉంటాం కదా, అదే అన్నమాట. శిరస్సులతో ఢీ కొట్టుకుంటారు. పరిభ్రమణాలు, విక్షేపాలు, పరిరంభణాలు, అధక్షేపాలు, ఉత్పరణాలు, అపస్మరణాలు అవన్నీ ఆ క్రీడలోని చర్యలు, క్రియలు మొదలైన అనేక పద్ధతుల ద్వారా పరస్పరం బాధించుకుంటున్నారు. ఎవరికి వారు జయించాలని తీవ్రంగా పోరాడుతున్నారు. అయితే ఈ మల్ల యుద్ధాన్ని అక్కడ చూసిన ప్రజలు మాత్రం మెచ్చుకోవటం లేదు. ఇది సమఉజ్జీల పోరు కాదని, ఇది చాలా అన్యాయం అని ప్రజలందరూ భావించారు. రాజును ఎదిరించి ఎవరూ చెప్పలేకపోతున్నారు. కఠిన దేహులు చాణూర ముష్టికులు. మరి రామకృష్ణులేమో సుకుమారులు, వారేమో పెద్దవాళ్ళు, వీళ్ళేమో పసివారు. ఇలాంటి అన్యాయం జరిగే చోట మనం ఉండకూడదు అనుకుంటున్నారు ప్రజలు. ఇక మధురానగర స్త్రీలు ఈ మల్ల యుద్ధాన్ని చూస్తూ, శ్రీకృష్ణుడు సాక్షాత్తు భగవానుడే, మా పుణ్యాల పంటగా ఈనాడు మాకు దర్శనమిస్తున్నాడు అని మాకన్నా గోపికలే ఎంతో పుణ్యం చేసుకున్నారు. శ్రీకృష్ణుని బాల్య లీలలను, మనోజ్ఞమైన క్రీడలను వారు దర్శించగా మేము ఈ బీభత్స సన్నివేశాన్ని చూస్తున్నాం. ఆటపాటల్ని వాళ్ళు చూశారు, ఈ బీభత్సమైన భయంకరమైన సన్నివేశాలు మేము చూస్తున్నాం అనుకున్నారు అక్కడి స్త్రీలు. పురజనులంతా ఏం జరుగుతుందా అని ఉత్సుకతతో ఆ పోరును చూస్తున్నారు. శ్రీకృష్ణునికి చాణూరునికి భీకర పోరు జరుగుతోంది. కృష్ణుని శరీర రాపిడికి చాణూరుని దేహం శిథిలమైపోతోంది. అలసిపోతున్నట్లుగా, ఆవేదన చెందుతున్నట్లుగా ముఖం గోచరిస్తోంది. కృష్ణుడిపై పడి అతడి వక్షస్థలాన్ని బలంగా గుద్దాడు. కృష్ణుడు ఆ దెబ్బకి ఏమాత్రం చెలించలేదు. పువ్వుల దండతో కొడితే ఏనుగు ఎంతగా చెలిస్తుందో అలాగే స్థిరంగా ఉన్నాడు కన్నయ్య. ఇక ఎక్కువ సమయం ఉపేక్షించకూడదు అనుకుని వెంటనే చాణూరుని సంహరించాలనుకున్నాడు శ్రీకృష్ణుడు. వాడి 2 చేతులు పట్టుకుని గిరగిరా తిప్పి విసిరి నేలకేసి కొట్టాడు. దానితో చాణూరుడు కింద పడి మరణించాడు. ప్రజలు జయ జయధ్వానాలు చేశారు. కృష్ణయ్య చేతిలో చాణూరుడు మరణిస్తూ ఉండగానే
బలరాముడు పిడికిలు బిగించి ముష్టికంతో తీవ్రంగా కొట్టాడు ముష్టికుణ్ణి. శరీరమంతా ఛిద్రమై ముష్టికుడు కంపిస్తూ కింద పడి ప్రాణాలు విడిచాడు. చాణూరు ముష్టికులు మరణించటంతోటే కూటుడనే మల్లుడు రాగా బలరాముడు అతన్ని కూడా వధించాడు. ఆ తర్వాత శలుడు, తోసలుడు అనే మల్ల యోధులు రంగప్రవేశం చేస్తే వాళ్ళని కూడా బలరాముడు ఎదిరించాడు. బలరాముడు వారిరువురిని కింద పడేసి తన పాదాలతో వారి శిరస్సులను తొక్కి పట్టడంతో వారి శిరస్సులు ముక్కలు ముక్కలై భయంకరంగా అరుస్తూ ప్రాణాలు వదిలారు. ఈ విధంగా కంసుడు ఏర్పాటు చేసిన మల్ల యోధులందరూ మరణించారు. ఈ జీవన పోరాటమే మల్ల యుద్ధం. ప్రతి దానిలో కూడా ఒక ఆంతర్యాన్ని మనం తెలుసుకోవాలి. ఈ జీవన పోరాటమే మల్ల యుద్ధం. చాణూరు ముష్టికులే కామక్రోధాలు. ప్రేమతో కామాన్ని జయించాలి. అందుకే చాణూరుణ్ణి శ్రీకృష్ణుడు వధించాడు. దైవ బలంతో క్రోధాన్ని జయించాలి. అందుకే బలరాముడు ముష్టికుణ్ణి జయించాడు. కామం అనేది ఆధ్యాత్మిక రంగంలో ఒక భయంకరమైన శత్రువు. మరి కామాన్ని జయిస్తేనే కదా ప్రగతి. కామక్రోధాలు జయించబడితేనే జీవన్ముక్తి తథ్యం. మితాహారం, సాత్వికాహారంతో క్రోధం అణిగిపోతుంది. కామక్రోధాలనే చాణీరు ముష్టికులను వధించిన తర్వాత ఇప్పుడు కంసుడు అనే అజ్ఞానాన్ని సంహరించాలి. ముందు కామక్రోధాలు ముందు వాటిని వదిలించిన తర్వాతే అజ్ఞానాన్ని వదిలించుకోవాలి. ఆ అజ్ఞానమే కంసుడు. చాణూరు ముష్టికుల వధతో కంసుడు చాలా క్రోధ తామ్రాక్షుడయ్యాడు. బలరామకృష్ణులను తరిమివేయండి, చంపివేయండి అని పిచ్చి పిచ్చి కేకలు పెడుతున్నాడు కంసుడు. నందుణ్ణి బంధించండి, బాలుడిని గోపాలుడిని సంహరించండి అని కేకలు పెడుతున్నాడు. కృష్ణుని తండ్రి వసుదేవుణ్ణి, నా తండ్రిని ఉగ్రసేనుణ్ణి ఇద్దరిని కూడా చంపేయండి, ఎవ్వరూ బతకటానికి వీల్లేదు అని రంకెలు వేస్తున్నాడు కంసుడు. పిచ్చి పట్టిన వాడిలా అటు ఇటు తిరుగుతున్నాడు. శ్రీకృష్ణుడు చిరునవ్వుతో కంసుని సమీపిస్తున్నాడు. తన దగ్గరకు వస్తున్న కృష్ణుని చూసి తన మృత్యువే తన దగ్గరకు వస్తోందని భావిస్తున్నాడు కంసుడు. ఆ వచ్చే శ్రీకృష్ణుడిని వధించాలని ఖడ్గాన్ని చేత్తో పట్టుకున్నాడు. శ్రీకృష్ణుడు కంసుని దగ్గరకు వచ్చి గరుత్మంతుడు సర్పాన్ని పట్టుకున్నట్లుగా కంసుడిని పట్టుకున్నాడు శ్రీకృష్ణుడు. కంసుడిని ఎత్తి కింద పడేశాడు. కిరీటం కింద పడిపోయింది. కంసుడు నేలపై పడిపోయాడు. రెక్కలు తెగిన పక్షిల వెల్లకిలా నేలపై పడిన కంసుడి వక్షస్థలంపై కూర్చున్నాడు శ్రీకృష్ణుడు. పిడికిలు బిగించాడు. 12 ఏళ్లుగా నీ అనుచరులను సహచరులను హతమారుస్తూ వచ్చాను, ఇప్పుడు నీ వంతు అంటూ గుండెలపై పిడికిలతో గట్టి దెబ్బ వేశాడు. అంతే, ఆ దెబ్బకు కంసుడు రక్తం కక్కుకొని మరణించాడు. కంసుడు మరణించగానే అతని తమ్ముడు కకుడు, న్యగ్రోధుడు వాళ్ళిద్దరూ కూడా కృష్ణుడిపైకి వచ్చారు. వారిద్దరిని బలరాముడు వధించాడు. ఈ వార్త విని కంసుని భార్యను విలపిస్తూ అక్కడికి వచ్చి భర్త మృతదేహాన్ని కౌగలించుకుని బోరును విలపించారు. శ్రీకృష్ణుడు వాళ్లను ఓదార్చి కంసాదులందరికీ కూడా అంత్యక్రియలు జరిపించాడు. కంసవధానంతరం బలరామకృష్ణులు చెరసాల వద్దకు వెళ్లి దేవకీ వసుదేవులను విడిపించారు. వారి పాదాలకు శిరస్సు ఆనించి నమస్కరించారు. శ్రీకృష్ణుడు సాక్షాత్తు పరమాత్మే అని తెలిసిన దేవకీ వసుదేవులు శ్రీకృష్ణుని ఆలింగనం చేసుకోలేకపోతున్నారు. కుమారం దగ్గరికి తీసుకుని ముద్దాడటానికి సందేహిస్తూ 2 చేతులు జోడించి నమస్కరిస్తూ కాస్త దూరంగా నిలబడ్డారు. శ్రీకృష్ణుడు అది గమనించి వారిని మాయ ఆవరించేట్లుగా చేశాడు. దానితో వాళ్ళు అంతా మరిచిపోయి శ్రీకృష్ణుడిని తన బిడ్డగానే భావించారు. అమ్మా అని కృష్ణయ్య పిలవగానే దేవకి ఆ బిడ్డని అమాంతం కౌగలించుకుంది. శిరస్సు ముద్దాడింది. వసుదేవుడు కృష్ణయ్యను దగ్గరకు తీసుకుని శిరస్సు ముద్దాడాడు. తల్లిదండ్రులారా, మేము దురదృష్టవంతులం. తల్లిదండ్రుల వద్ద పెరిగే భాగ్యానికి మేము నోచుకోలేదు. తల్లిదండ్రుల వద్ద పెరిగిన బిడ్డలకు ఉన్న అనుభూతులు మాకు లభించలేదు. కన్న తల్లిదండ్రుల రుణం తీర్చుకోలేనిది. తల్లిదండ్రులు సుఖపెట్టని వాళ్ళకి క్షేమం కలగదు. దుర్మార్గుడైన ఈ కంసుని భయం కారణంగా మేము నందగోకులంలో ఉండాల్సి వచ్చింది. అందువల్ల మీకు సేవ చేసుకునే భాగ్యం మాకు కలగలేదు. మమ్ము మీరు క్షమించండి. జననీ జనకులకు సేవలు చెయ్యనివాడు బతికి ఉన్నా మరణించిన వారితో సమానమే అన్నాడు కృష్ణయ్య. దేవకీ వసుదేవులు బిడ్డల్ని ఒడిలోకి తీసుకున్నారు. తృప్తి చెందారు, దుఃఖించారు, అశ్రువులు కార్చారు, ఆనందించారు.
12 సంవత్సరాల తరువాత బిడ్డల్ని చూస్తున్నారు. శ్రీకృష్ణుడు తల్లిదండ్రులు ఓదార్చి తన మాతామహుడు కంసుని తండ్రి అయిన ఉగ్రసేనుణ్ణి బంధ విముక్తిని గావించి యాదవులకు రాజుగా అభిషేకించాడు కృష్ణయ్య. ఇక ఇప్పుడు తన వియోగం వల్ల అమితమైన దుఃఖంలో మునిగిపోయిన నందుణ్ణి సమీపించాడు. ఇప్పుడు దూరంగా నుంచి చూస్తున్నాడు నందుడు ఇదంతా. ఆయన దగ్గరికి వెళ్లి నమస్కరించాడు. తండ్రి, మా అమ్మ, మా తల్లి యశోదకు నా నమస్కారాలు తెలియజేయండి. నాకు మీరే తల్లిదండ్రులు. నేను మీ ప్రేమలోనే పెరిగాను. బిడ్డలమైన మాకు ముందుగా వాత్సల్య భిక్ష పెట్టింది మీరే. మీ రుణాన్ని మేము ఎప్పటికీ తీర్చుకోలేము. నా తల్లి యశోదమ్మ వెన్నలాంటి హృదయం కలిగింది. వెన్న పెట్టి నన్ను పోషించింది. తల్లి ప్రేమను అందుకుని తల్లికి సేవ చేయకుండానే మధురకు వచ్చిన దురదృష్టవంతుణ్ణి. నన్ను క్షమించమని చెప్పు. ఆమె ప్రేమను తీర్చగలిగే శక్తి నాకు లేదని చెప్పండి. ఎవరడిగినా నా తల్లిదండ్రులు యశోదానందులే అని చెప్తాను. తండ్రి, నేనెక్కడ ఉన్నా, ఎన్ని రాజ్యాలు ఏలినా నా తల్లి నన్ను రోటికి బంధించిన ఆ ప్రేమ బంధనాన్ని మరిచిపోనని చెప్పండి. బృందావనమే నా హృదయమని చెప్పండి. నేను ఎప్పటికీ నందనందనుడు అనే పేరుతోనే పిలువబడతాను. నాన్న, గోపికలందరూ నన్ను ప్రాణాల కన్నా, వారి ప్రాణాల కన్నా నన్నే ఎక్కువగా ప్రేమించారు. వారి బిడ్డల కన్నా నా మీదనే వాత్సల్యాన్ని చూపారు. వారికి వారి భర్తల కన్నా, బిడ్డల కన్నా, కుటుంబాల కన్నా నేనే వారికి ముఖ్యం. అలాంటి వాళ్ళ రుణం తీర్చుకునే శక్తి నాలో లేదు. రుణం తీర్చలేని నేను చేతులెత్తి నమస్కరిస్తున్నాను అని చెప్పండి. బృందావనాన్ని నేను ఎప్పటికీ మరచిపోలేను. నాన్న, గోవులను, గోవత్సాలను శ్రద్ధతో, భక్తితో పోషించమని గోపాలులకు చెప్పండి. పచ్చగడ్డి బాగా మొలిచిన ప్రదేశాల్లోనే గోవులను తిప్పమని నా మాటగా చెప్పండి. గంగిగవు నా కోసం బెంగ పెట్టుకుని ఉంటుంది. నేను త్వరలోనే వస్తాననడానికి చెప్పండి. నాతో కలిసి తిరిగిన గోపాలులకు, కోతులకు త్వరలోనే వస్తానని చెప్పండి. నాన్న, బాలుణ్ణైనందుకు తెలుసో తెలియకో మిమ్మల్ని ఎన్నో బాధలు పెట్టి ఉండొచ్చు. నన్ను క్షమించండి. నా వల్ల కలిగిన బాధలను గుర్తుపెట్టుకోకండి. తండ్రి, నిస్వార్థపరులైన మీ ఒడిలో పెరిగిన ఈ బిడ్డడు స్వార్థం లేకుండా జీవించి మీకు మంచి పేరు తెస్తాడని శిరస్సు వంచి నమస్కరించి మాట ఇస్తున్నాను. మీ అమృత హస్తాల ద్వారా వెన్న నారగించిన ఈ కుమారుడు, మీ కుమారుడు కఠిన జీవనం తెలియని వాడై సున్నితంగా జీవించగలడు అని మీరు నమ్మండి. త్వరలోనే నా బృందావనానికి వస్తాను. నన్ను ఆశీర్వదించండి అంటూ నందుని పాదాలపై వాలి కృష్ణయ్య సాష్టాంగ నమస్కారం చేశాడు. అలా కృష్ణయ్య ఇలా వీడ్కోలు చెప్తుంటే అవిరళ ధారాపాతంలో అశ్రువులు కన్నుల నుండి రాలుతూ ఉంటే గొంతులో నుండి మాట పెగలక గద్గద స్వరంతో కృష్ణయ్యను లేపి కౌగలించుకుని, తండ్రి, అన్నయ్య, ఒక్క క్షణమైనా నిన్ను మరవకుండా మేము జీవించే ఒక్క వరాన్ని మాకు ప్రసాదించు. తండ్రి అడుగుతాడు నందుడు అనమాట. ఒక్క క్షణమైనా నిన్ను మరవకుండా మేము జీవించే ఆ ఒక్క వరాన్ని ప్రసాదించవయ్యా. నీ పిచ్చి తల్లి యశోద నీ వియోగంతో ఎలా జీవిస్తుందో నాకు తెలియటం లేదు అంటూ ఇంకా మాట్లాడలేక కదలని అడుగులను మెల్లమెల్లగా కదిలించుకుంటూ నిరాశను మూట కట్టుకుని బృందావనం వైపు అడుగులు వేశాడు నందబాబా. ఎంతటి వారికైనా ఎడబాటు తప్పదేమో, మమతానురాగాలు తీరని రుణాలై మిగిలిపోతాయేమో. 12 సంవత్సరాలు ఆడుతూ పాడుతూ అందరినీ అలరిస్తూ గడిపిన చిన్ని కృష్ణుడు ఒక్క క్షణంలో అందరినీ వదిలి రావటం అటు నందయశోదలకు, గోపికలకు, గోపాలులకు, గోవులకు, కోతులకు దుర్భర దుఃఖాన్ని మిగిలిస్తే, ఇటు దేవకీ వసుదేవులకు 12 సంవత్సరాల దుర్భర దుఃఖానికి చరమగీతం పాడి వారిని ఆనంద సాగరంలో ముంచెత్తింది. ఎవరికి ఎప్పుడు ఏది అందాలో దాన్ని అందించే భగవంతునికి తప్ప ఎవ్వరికి తెలిసే వీలు లేని హాస్యమిది. దేవకీ వసుదేవులకు పుత్రోత్సాహం మెండుగా ఉంది. కన్నబిడ్డలు పుట్టడంతో 12 ఏళ్లు దూరమై ఇప్పుడు దగ్గరయ్యారు. అందుకే ఆనందం. ఈ ఆనంద సమయంలో బలరామకృష్ణులకు ఉపనయన సంస్కారం జరిపించాలని భావించి గర్గ మహర్షిని ఆహ్వానించారు. వేదవేత్తులైన బ్రాహ్మణోత్తములను రప్పించి వారిని యథోచితంగా సత్కరించాడు వసుదేవుడు. అప్పుడు వసుదేవుని మనసులో ఒక ఆలోచన తళుక్కుమని మెరిసింది. శ్రీకృష్ణుడు జన్మించిన శుభ సమయంలో వసుదేవుడు చెరసాల్లో బంధించబడి ఉన్నాడు.
ఆ సంతోష సమయంలో వసుదేవుడు మనస్సులోనే బ్రాహ్మణులకు 10,000 గోవులను దానం చేసుకున్నాడు. పుట్టినప్పుడు మనస్సులోనే దానం చేసుకున్నాడు. తన గోవులను కంసుడు అపహరించినందువల్ల ఆనాడు మనస్సులోనే గోదానం చేసుకున్నాడు. తన గోవులన్నీ కూడా కంసుడు తీసేసుకున్నాడు. ఇంకెక్కడిస్తాడు? అందుకే మనసులోనే గోదానం చేసుకున్నాడు కన్నయ్య పుట్టినప్పుడు. కానీ ఇవ్వలేకపోయాడు. మరి ఈనాడు మనస్సులో చేసిన ఆ దానాన్ని నెరవేర్చడానికి ఆ గోవులను తను అనుకున్న 10,000 గోవులను బ్రాహ్మణులకు దానం చేశాడు. మహాత్ములైన వారు మనస్సులో ఆడిన మాటను కూడా తప్పరు. ఇది మనం నేర్చుకోవాల్సింది. మనస్సులో అనుకున్న మాటని దాన్ని కూడా మాట తప్పకుండా దాన్ని నెరవేర్చుతారు. గర్గ మహర్షి బలరామకృష్ణుల ఎలుగురికి ఉపనయన సంస్కారం పూర్తి చేశారు. ఆనాడు కంసుని భయం వల్ల గోకులంలోనే బలరామకృష్ణులకు రహస్యంగా నామకరణం చేశాడు. ఈనాడు మధురలో ఉపనయనం గావించే అదృష్టం గర్గ మహర్షికి కలిగింది. ఇదంతా భగవంతుని కృపే అని భావించాడు గర్గ మహర్షి. హర్షపులకితగాతుడే మళ్లీ మళ్లీ భగవానునికి వందనాలు సమర్పించాడు గర్గ మహర్షి. భగవంతుని కృప తోడైనప్పుడు తప్పకుండా సత్కార్యాలు పుణ్యకార్యాలు చేసే అవకాశం మనందరికీ కూడా లభిస్తుంది. ఉపనయనం జరగటంతో బలరామకృష్ణులు ద్విజత్వాన్ని పొందారు. బ్రహ్మచర్య వ్రత దీక్షని కైకొని ఇరువురు సోదరులు గురుకుల వాసానికి బయలుదేరారు. గురుకులానికి బలరామకృష్ణులు గురువుని అన్వేషిస్తూ కాశీ నగరాన్ని చేరుకున్నారు. ఆ నగర సమీపంలో గల అవంతిపురంలో నివసిస్తున్న మహానుభావుడైన సాందీపని మహర్షిని సమీపించారు. సర్వజ్ఞులై సర్వ విద్యలను సర్వ శాస్త్రాలను కుక్షిలో నింపుకున్న బలరామకృష్ణులు విద్యాభ్యాసానికే గురుకుల వాసానికి బయలుదేరారు. వాళ్ళకి ఏం రాదని వెళ్తున్నారు? అక్కడికి అన్ని వచ్చు, అయినా గురువు దగ్గర నేర్చుకోవటానికి వెళ్తున్నారు. జగద్గురువైన శ్రీకృష్ణునికి గురువెందుకు? ఇది 10 మందికి మార్గదర్శనం చేయటం కోసమే ఆయన గురువు దగ్గరికి వెళ్ళేది. ఇది శ్రేష్ఠాచరణ క్రమం. ఒక సద్గురువు ద్వారా గురుబోధన గ్రహించకపోతే వ్యక్తి పరిపూర్ణుడు కాలేడు. గురువు లేని విద్య గుడ్డి విద్య అంటారు కదా. ఆచార్యుని సేవిస్తేనే అంతఃకరణ శుద్ధి పడుతుంది. సద్గురువు సాన్నిధ్యంలోనే శిష్యులు సమస్త కోరికలు తీరిన వాళ్ళు అవుతారు. అందుకే సాందీపని మహర్షిని గురువుగా స్వీకరించారు బలరామకృష్ణుడు. సాందీపని అనే మాటకి అర్థం వెలుగుతున్న దీపం. వెలుగుతున్న దీపమే మరొక దీపాన్ని వెలిగించగలదు. అది సాందీపని అనే మాటకి అర్థం. బలరామకృష్ణులు గురువుని దేవునిలా భావించి సేవించారు. వారి సేవలకు అణుకు కలిగిన ప్రవర్తనకు ఎంతగానో ఆనందించిన సాందీపని మహర్షి వారికి సమస్త విద్యలను ఉపదేశించాడు. గురుదేవుని మనస్సు నొప్పించకుండా జీవించే వాళ్లే నిజమైన శిష్యులు. గురుదేవుని మనస్సును నొప్పించకుండా మనస్సును తెలుసుకుని అనుకూలంగా జీవించే వాళ్లే నిజమైన శిష్యులు. ఆదర్శవంతమైన శిష్యులుగా బలరామకృష్ణులు తాము ఆచరించి ఇతరులకు మార్గదర్శకులయ్యారు. సాందీపని మహర్షి బలరామకృష్ణులకు చతుర్వేదాలను, ధనుర్వేదాన్ని, తర్క మీమాంస శాస్త్రాలను, ధర్మశాస్త్రాలను, రాజనీతిని సంపూర్ణంగా తెలియజేశాడు. ఇద్దరు ఏకసంతాగ్రాహులై గురువు బోధించిన విషయాన్ని విన్నది విన్నట్లుగా బుద్ధిలో నిలుపుకున్నారు. 64 కళలను 64 రోజుల్లో నేర్చుకున్నారు. రోజుకొక కళగా ఒక్కొక్క కళను నేర్చుకుంటూ 64 కళలను 64 రోజుల్లో నేర్చుకున్నారు. ఇక్కడే శ్రీకృష్ణునికి సహాధ్యాయిగా సుధాముడనే పేద బ్రాహ్మణుడు పరిచయం అయ్యాడు. అతడే కుచేలుడు. గురుదేవుని నుండి సమస్త విద్యలు నేర్చిన బలరామకృష్ణులు గురుదేవునికి గురుదక్షిణ సమర్పించాలని భావించి గురుదేవుల వద్దకు వెళ్లి తమ అభిప్రాయాన్ని తెలియజేశారు. సాందీపని మహర్షి ఏమీ పలకలేదు. అందువల్ల ఆయన భార్య వద్దకు వెళ్లి ఆమెను అర్థించారు. శిష్యుల అద్భుత మహిమలను, అపార శక్తియుక్తులను తెలిసిన గురుపత్ని ప్రభాస క్షేత్రంలో సముద్రంలో మునిగిపోయిన తన పుత్రుణ్ణి తెచ్చి ఇవ్వమని కోరుకుంది గురుపత్ని. బలరామకృష్ణుడు రథాన్ని అధిరోహించి సాగర తీరంలో ఉన్న ప్రభాస క్షేత్రానికి వెళ్లారు. వాళ్ళని చూడగానే సాగరుడు అమితానంద భరతుడే వాళ్ల ముందుకు వచ్చి, పురాణ పురుష పరంధామ, పరిధి దాటి వచ్చి నీ దివ్య ముఖారవిందమని దర్శించుకునే భాగ్యానికి నోచుకొని నన్ను కృతార్థుణ్ణి చేయటానికే ఇక్కడికి అరుదించావా?
నా జన్మ ధన్యమైంది. మరి సముద్రుడికి శ్రీకృష్ణుడి దగ్గరికి వెళ్లేంత చొరవ లేదు కదా, అది దాటి ఎక్కడికి రాలేడు. తన చెల్లెలి గట్ట దాటి బయటకు రాలేడు. అందుకని శ్రీకృష్ణుడే వచ్చినందుకు అంటున్నాడనమాట, పురాణ పురుష పరంధామ, పరిధి దాటి వచ్చి నీ దివ్య ముఖారవిందాన్ని దర్శించుకునే భాగ్యానికి నోచుకోని నన్ను కృతార్థుణ్ణి చేయటానికే ఇక్కడికి అరుదించావా, నా జన్మ ధన్యమైంది అని నమస్కరించాడు. సాగరుడా, నీ భక్తికి సంతోషిస్తున్నాను. ఈ ప్రభాస క్షేత్రాన నీవు మా గురుపుత్రుని అలలు చాపి నీ లోపలికి లాక్కున్నావు. మేము అతని కోసం వచ్చాం. అతన్ని మేము గురుదక్షిణగా మా గురుదేవులకు సమర్పించాలి. అతన్ని వెంటనే మాకివ్వు అన్నాడు శ్రీకృష్ణుడు. దానికి సాగరుడు, జగన్నాథ, నన్ను క్షమించండి. నేను మీ గురుపుత్రుణ్ణి అపహరించలేదు. నాలో పంచజనుడనే రాక్షసుడు దాగి ఉన్నాడు. అతడే మీ గురుపుత్రుణ్ణి అపహరించాడు అన్నాడు. ఆ మాటలు విని శ్రీకృష్ణుడు వెంటనే సముద్రంలోకి దిగి పంచజనుడిని కనుక్కొని అతన్ని సంహరించి పొట్టను చీల్చి చూశాడు. కాని ఆ రాక్షసుని పొట్టలో గురుపుత్రుడు లేడు. ఆ పంచజనుని దేహం నుండి పుట్టిన శంఖాన్ని తీసుకుని శ్రీకృష్ణుడు తిరిగి సముద్ర తీరానికి వచ్చాడు. పంచజన్య దేహం నుండి వచ్చినందున ఆ శంఖానికి పాంచజన్యం అనే పేరు వచ్చింది. మొదటి అధ్యాయంలో మనకి శ్రీకృష్ణుడి శంఖం పేరు పాంచజన్యం అని చదువుకున్నాం కదా, ఆ కథ అన్నమాట. శ్రీకృష్ణుడు బలరాముడిని వెంట పెట్టుకుని యమధర్మరాజును కలయటానికి యమలోకానికి బయలుదేరాడు. అక్కడికి వెళ్లి పాంచజన్యాన్ని పూరించాడు. ఆ శంఖనాదాన్ని విని యముడు పరుగు పరుగును వచ్చి శ్రీకృష్ణుని దర్శించి స్తుతించాడు. ఆదిదేవ, ఈ సేవకుడు తమకు చేయవలసిందే సేవ ఏమిటో తెలియజేయండి అని వినయంతో ప్రార్థించాడు యమధర్మరాజు. యమధర్మరాజా, నీవు నీ ధర్మానికి కట్టుబడి యమపురికి తీసుకువచ్చిన మా గురుపుత్రుణ్ణి మాకు ఇవ్వవలసింది అన్నాడు. భగవత్ సంకల్పాన్ని తెలుసుకుని యమధర్మరాజు గురుపుత్రుణ్ణి తెచ్చి శ్రీకృష్ణునికి అప్పగించి శిరస్సు వంచి నమస్కరించాడు. గురుపుత్రుని వెంట పెట్టుకుని బలరామకృష్ణులు సాందీపని మహర్షి ఆశ్రమానికి వచ్చి బాలుణ్ణి అప్పగించారు. గురుపత్ని ఆనందానికి హద్దులేదు. గురుదేవ, మరేదైనా కావలసి ఉంటే ఆజ్ఞాపించండి అని కృష్ణుడు వినయంతో అర్థించాడు. నాయన, మీ వంటి వారికి ఆచార్యుడనైన నాకు ఇంకా కోరికలేమైనా మిగిలుంటాయా అన్నాడు సాందీపని మహర్షి. శిష్యులను చూసి పరవశించి రామకృష్ణులని ప్రశంసించారు సాందీపని మహర్షి. ఆదర్శజీవి అయిన ఆచార్యునికి ఒక్కటే కోరిక ఉంటుంది, సర్వజీవులు సుఖశాంతులతో జీవించాలి. ఇది ఆచార్యుల యొక్క కోరిక అన్నమాట. ఆ మాట వినగానే శ్రీకృష్ణ బలరాములు సాందీపని మహర్షికి శిరస్సు వంచి నమస్కరించి గురువు వద్ద సెలవు తీసుకుని మధురకు ప్రయాణమయ్యారు. మధురకు చేరుకున్న బలరామకృష్ణుని చూసి దేవకి వసుదేవులు మధురాపురి వాసులు అమితమైన ఆనందాన్ని పొందారు. అది మధురలోని శ్రీకృష్ణుని అంతఃపురం. శ్రీకృష్ణుడు ఏకాంతంలో ఉండి ఏదో ఆలోచిస్తున్నాడు. ఏదో తెలియని ఆవేదన, గత స్మృతులతో విచార వదనుడై ఉన్నాడు శ్రీకృష్ణుడు. ఎంత మరిచిపోదామన్నా మరపుకురాని స్మృతులు, దూరమైన తల్లి ప్రేమ, గోపికలతో కలిసి జరిపిన రాసక్రీడ, వారి అమాయక ముఖాలు, వారి ప్రేమ, గోపాలుల స్నేహం, ఆనాటి బాల్యలీలలు అన్ని మనసును కలిచివేస్తున్నాయి. దూరమైన ప్రేమ మనస్సును మెలిపెడుతూ ఉంటే ఆకాశాన్ని దర్శిస్తూ కిటికీ వద్దే నిల్చుని ఉన్నాడు కృష్ణయ్య. అదే సమయంలో బృందావనంలో యశోద గుమ్మం వద్ద తెగిపడిన చెట్టు కొమ్మలాగా పడి ఉంది. కంటి వెంట అశ్రుధారలు ధారాపాతంగా కారిపోతున్నాయి. చిన్నపోయిన ముఖాలతో ఉన్న మయూరాలు మెల్లమెల్లగా యశోద వైపుకు నడిచి వస్తున్నాయి. అల్లంత దూరంలో రెప్పవాల్చకుండానే దీనంగా చూస్తున్న గోమాతలు, లేగదూడలు, వృక్షాలపై ఉన్న పక్షులు, కోయిలలు నిశ్శబ్దంగా రోధిస్తున్నాయి. పాలు, వెన్న ఏదైనా ముందుగా తమకే పెట్టే కృష్ణయ్య కనపడక మూగగా రోధించే కూతులు అన్ని దీనంగా ఉన్నాయి. యశోద దుఃఖానికి అవధి లేదు. కృష్ణయ్య, నా కన్నయ్య, ఇంత తొందరగా అమ్మని ఎలా మరిచిపోయావు కన్నా? మా గుండెల్ని పిండి చేసే ఈ బాధా తరంగాలు సున్నితమైన నీ హృదయాన్ని తాగటం లేదా? నిన్ను గన్నా ఈ తల్లి గొడ్రాలుగా బతకాల్సిందేనా? నీవు లేని ఈ బృందావనం ఎలా చిన్నపోయిందో ఒక్కసారి చూడవా? నీ విరహంలో బతుకుతున్న అతి దయనీయంగా కొనసాగిస్తున్న ఈ గోకుల దురదృష్టవంతులను నీవు కరుణించే ఘడియ ఎప్పుడునైనా? కన్నా, అటు చూడు, నీ ప్రేమలో పెరిగిన గోమాతలు బరువుగా గాలి పీల్చుకుంటున్నాయి.
లేగదూడలు నీవు కనపడక అంబా అంబా అని అరుస్తూనే ఉన్నాయి. ఇక గోపికల పరిస్థితి ఎలా ఉందో చెప్పటానికి వీలు లేకుండా ఉంది. పాము కాటుకు గురై తీవ్ర బాధతో నేలపై పడి దొర్లుతున్నట్లుగా నీ విరహంతో గోపికలు వేదనలు అనుభవిస్తున్నారు. అన్నయ్య, నీవు మాకు దూరం కావటం వల్ల ఆ భగవంతుడు కూడా మా మొరను ఆలకించటం లేదు. మా ప్రాణాలు తీసుకువెళ్లి మీ బాధల నుంచి మాకు శాశ్వతంగా విముక్తి కల్పించమని ఎంత వేడుకున్నా మృత్యువుకి కరుణ రావటం లేదు, దయ కలగటం లేదు. కన్నా, నీవు ఇక్కడి నుంచి వెళ్ళినప్పటి నుంచి గోపబాలుర ముఖాలపై చిరునవ్వు కూడా కనిపించటం లేదు. గోవులు మేతను గ్రహించటం లేదు. నీవు కూర్చుని పాలు తీసిన ప్రదేశాలను గోవులు వాసన చూసి దుఃఖిస్తున్నాయి. నాయనా, నందునిలో ఆనందం అదృశ్యమైపోయింది. నీటి నుంచి బయటపడిన చేపల నందుడు, ఆయన హృదయం అలజడితో నిండిపోయింది. బృందావన శోభ అదృశ్యమైపోయింది. కృష్ణ, నీ విహార స్థలమైన యమునను ఇప్పుడే చూసొచ్చాను. యమునలో వడి తగ్గిపోయింది. యమునా జలమంతా మా నేత్రాలలో నిండిపోవటం వల్ల బహుశా బాగా పలచబడిపోయి ఉంటుంది యమున అంటూ మాటలు పెగలక యశోద మూర్ఛిల్లింది. నందుడు వచ్చి యశోదను చూసి మెల్లగా పైకి లేపాడు. దుఃఖంతో కుమిలిపోతున్న భార్యను చూసి, పిచ్చిదానా, ఎందుకలా కన్నీరు కారుస్తావు? కన్నీరు కనుక కష్టాలను పోగొట్టేదే అయితే అవి ఎంతో ఖరీదై ఉండేవి. మనం ఎంత ఏడ్చినా కుమిలిపోతున్నా మన దురదృష్టం తొలగిపోతుందా? దేవకీ వస్తువులు ఎంతో పుణ్యాత్ములు. మనం ఇక పుణ్య దంపతులను పూజిద్దాం. రాబోయే జన్మకైనా వారి దయ వల్ల పుణ్యాత్ములమై కన్నయ్యకు దగ్గరగా ఉండే అదృష్టం కలుగుతుందేమో అని కన్నీరు కారుస్తూ ఓదార్చాడు నందబాబా. ఏమండి, నేను కన్నయ్యను వదిలి బతకలేను. ఇక ఈ బొందులో ప్రాణాలు నిలవు. అసలు నా చిన్నారి కృష్ణయ్యను గోవులను మేపటానికి అరణ్యాలకు ఎందుకు పంపించారు? మనం ఇలా బాధ పెట్టడం వల్లే కదా కన్నయ్య మనల్ని వదిలి వెళ్ళిపోయాడు, మనందరినీ మరిచిపోయాడు అని బోరున విలపించింది యశోద. యశోద, బిడ్డ మీద ప్రేమతో నిజం తెలుసుకోలేకపోతున్నావు. గోవులంటే కన్నయ్యకు ప్రాణం. గోవులను మేపమని నేనెప్పుడూ కన్నయ్యకి చెప్పలేదు. గోమాతల్ని పోషించటయే నాకు సంతృప్తి అని కన్నయ్య ఎన్నోసార్లు నాతో చెప్పాడు. నా మాట విను. కృష్ణయ్య తప్పక వస్తాడు. మన నేత్రాలకు ఆనందాన్ని కలిగిస్తాడు. మన హృదయాలను సంతృప్తి పరుస్తాడు. మన బాధలన్నిటికీ ఒక్క క్షణంలో దూరం చేస్తాడు అంటాడు నందబాబా. అలా భర్త భరోసా ఇవ్వగానే, నిజమా? నా కన్నయ్య తప్పగా వస్తాడా? నన్ను చూస్తాడా? నాతో మాట్లాడతాడా? నా చేతి వెన్న తింటాడా? మరి అప్పటిదాకా నేను బతుకుంటానా? అవును, నా కన్నయ్య వస్తాడు. గోరు ముద్దలు తినిపిస్తాను. నోటిలో ముద్దలు పెడుతూ బొగ్గపై ముద్దలు పెడతాను. కన్నా, నన్ను వదిలి ఎలా ఉండగలిగావు నాన్న? నిన్ను రోటికి బంధించిన కఠినాత్మురాలిని ఈ దీనురాలిపై నీకు కృప కలగటం లేదా అని రోధిస్తూ కింద పడిపోయింది యశోద. ఆలోచన తరంగాల్లో తేలియాడుతున్న నింగిని వీక్షిస్తున్న శ్రీకృష్ణుడు ఇక్కడ మధురలో అమ్మా అమ్మా అంటూ అప్రయత్నంగా పిలిచాడు. అంతవరకు అక్కడే ఉండి శ్రీకృష్ణుడి పరధ్యానాన్ని గమనిస్తున్నాడు ఉద్ధవుడు. ముందుకు వచ్చి శ్రీకృష్ణుడు చేయి పట్టుకున్నాడు. ఉద్ధవుని చూడటంతో తాను ఇంతవరకు పరాకులో ఉండి పలవరించినట్లు అర్థమైంది శ్రీకృష్ణుడికి. ఉద్ధవా, వచ్చావా? నీ రాక నా హృదయాన్ని ఆనందంతో నింపగలదు అన్నాడు కృష్ణయ్య. కృష్ణ, నీవు సచ్చిదానంద స్వరూపుడివి. నా రాక నీకు ఆనందం కలిగించటం హాస్యాస్పదం. కొన్ని రోజులుగా నిన్ను నేను గమనిస్తూనే ఉన్నాను. నీలో ఏదో తెలియని బాధ ఉంది. అదేంటో ఈ భృత్యునికి తెలియజేయి. నీ సేవలో తరించే భాగ్యాన్ని ప్రసాదించండి అన్నాడు ఉద్ధవుడు. ఉద్ధవా, నేను మధురలో జీవిస్తున్నానే కాని మధురమైన జీవనానికి దూరమయ్యాను. ఇక్కడికి మధురకు వచ్చిన దగ్గర నుంచి మధురమైన జీవనానికి దూరమయ్యాను. గోకుల మాధుర్యానికి దూరమయ్యాను. సంపదలకు దగ్గరై ప్రేమకు దూరమయ్యాను. బృందావనంలో నేను పొందిన అమృత తుల్యమైన ఆ ప్రేమను ఈ మధురలో పొందలేను. అలాగే నాకు దూరమై బృందావన వాసులు అక్కడ జీవించలేకపోతున్నారు. ఉద్ధవ, బృందావనం ఒక ప్రదేశం కాదు, అది ప్రేమ రసానంద సాగరం. వారి ప్రేమను మరిచి నేను జీవించలేకపోతున్నాను. స్నానానికి వెళ్ళగానే యమునా జలాలను ప్రేమతో నా మీద చల్లే నా స్నేహితులు గుర్తుకొస్తున్నారు. వస్త్రాలు ధరించే సమయంలో
నా మురళీగానాన్ని విని దూరమయ్యి చీర కొంగులను కూడా సరిచేసుకోకుండానే బాణాల్లా దూసుకువచ్చే గోపభామలు నా మదిలో కదులుతున్నారు. అన్నం తినటానికి కూర్చోగానే నా కన్నయ్య భోంచేస్తే గాని నేను భోంచేయను అని మొండి పట్టుదలతో భీష్మించు కూర్చునే నా పిచ్చి తల్లి యశోద నా హృదయంలో దర్శనమిస్తోంది. రాత్రి బవళ్ళు రమణీయమైన రాసమండలమే నా చుట్టూ తిరుగుతోంది. నా క్రీడా స్థలమైన యమునా తీరమే గుర్తుకొస్తోంది. ఉద్ధవా, నువ్వు నాకు ఒక సహాయం చెయ్యాలి. తక్షణమే నీవు బృందావనానికి వెళ్ళు. నా కొరకై వ్యథ చెందుతున్న నా తల్లిదండ్రులని ఓదార్చు. వారి మనస్సులు తృప్తి చెందేట్లుగా మాట్లాడు. నా సందేశంతో వారికి చిత్తశాంతి కలుగునట్లుగా నువ్వే చెయ్యి. వారిని పూర్ణ హృదయాలు కావించు. అలాగే గోవులను ఓదార్చు. గోపికల దుఃఖాన్ని పోగొట్టు. వారిని నేను ఎప్పటికీ మరిచిపోవాలని చెప్పు. నేను నన్ను సదా స్మరించే గోపికలను వదలటం నాకు చేత కాదని కూడా చెప్పు అని ఉద్ధవునికి ప్రయాణాన్ని సిద్ధం చేయించాడు శ్రీకృష్ణుడు. ఉద్ధవుని రథం ముందుకి కదులుతూ ఉంటే మనస్సు వెనక్కి లాగుతోంది. నంద యశోదాదులను గోపికలను తలుచుకొని గోపాలుడు ఎందుకలా వ్యథ చెందుతున్నాడు అని ఉద్ధవుని మనస్సు సతమతమైపోతోంది. ఉద్ధవుని మార్గం జ్ఞాన మార్గం, మరి గోపికలది పరాభక్తి. గోపికల ప్రేమమయ దృష్టి ఉద్ధవుడికి అర్థం కాలేదు. ప్రేమ లేని భక్తి కుంటిది, మరి భక్తి లేని జ్ఞానం అది గుడ్డిది. రెండు కుంటివి గుడ్డివి ఎలా చెప్తున్నారో చూడండి. ప్రేమ లేని భక్తి కుంటిదైతే భక్తి లేని జ్ఞానం గుడ్డిది. భక్తి జ్ఞానాల కలయికే మనిషిని పూర్ణ పురుషుడిగా మారుస్తుంది. ఇప్పుడు ఉద్ధవుని జ్ఞానాన్ని గోపికలు జీర్ణించుకోవాలి. గోపికల భక్తిని ఉద్ధవుడు స్వీకరించాలి. అందుకే పరమాత్మైన శ్రీకృష్ణుడు ఉద్ధవుణ్ణి గోకులానికి పంపించాడు. ఉద్ధవుడు సాయంత్రానికల్లా గోకులాన్ని చేరుకున్నాడు. ఉద్ధవుని రాక ముందుగానే తెలుసు కనుక నందుడు ఉద్ధవునికి ఎదురు వెళ్లి శ్రీకృష్ణుణ్ణి ఆలింగనం చేసుకున్నాడు. కృష్ణునికి ప్రియుడైన ఉద్ధవుణ్ణి కృష్ణుడే అనే భావంతో అతన్ని అర్చించి స్వయంగా ఉద్ధవుడికి సేవలు చేశాడు నందుడు. భుజించి శయనించిన తర్వాత పాదాలెత్తుతూ నందుడు, మహాశయ, ఉద్ధవ, నా మిత్రుడు వసుదేవుడు క్షేమంగా ఉన్నాడా? వంశవధానంతరం మధురలో అందరూ సుఖంగా జీవిస్తున్నారు కదా. శ్రీకృష్ణుడు ఎలా ఉన్నాడు? మమ్మల్ని తలుచుకుంటున్నాడా? గోవులను, గోపాలులను, గోపకాంతలను గుర్తు తెచ్చుకుంటున్నాడా? కృష్ణుడు ఎప్పుడు మా వద్దకు వస్తాడు అని గొంతు గార్హకమవుతుండగా ప్రశ్నించాడు. ఉద్ధవ, శ్రీకృష్ణుని బాల్యలీలలను, చిరునవ్వును, మాటలను స్మరించుకుంటూ ఉంటే భోజనం సహించటం లేదు. శ్రీకృష్ణుని పవిత్ర పదచిహ్నాలు కలిగి ఉన్న వన ప్రదేశాలు, క్రీడా స్థలాలు, గిరులు, యమునా తీరం మొదలైన వాటిని చూడగానే మా చిత్తములు కృష్ణమయమై పట్టుతప్పుతున్నాయి, పరితపిస్తున్నాయి అని నందుడు అంటూ ఉంటే కంఠం మూగబోయి అశ్రుపూర్ణ నయనాలతో మౌనం వహించాడు. ఈ సంఘటన రచించే సమయంలో ఏకనాథ స్వామి సమాధి మగ్నుడయ్యారు. నందుని పుత్ర ప్రేమకు ఉద్ధవుడు చలించిపోయాడు. నందబాబా మాటలను ఆలకించిన యశోద అప్రయత్నంగా ఆశ్రువులు రాల్చింది. పుత్ర ప్రేమ హృదయాన్ని తీవ్రంగా స్పందింపజేసింది. ఆ మాటలకు ఉద్ధవుడు సాక్షాత్తు నారాయణుడైన శ్రీకృష్ణుని యందు ఇలాంటి పరాభక్తిని కలిగి ఉండటం చేత మీరందరూ లోక పూజ్యులయ్యారు. నందబాబా అంటున్నాడు, ఉద్ధవ, ఈ బృందావన వాసుల స్థితిని గమనించండి. నిత్యము నిరంతరము కన్నయ్యనే స్మరిస్తూ అశ్రుపూర్ణ నయనాలతో ఎంత బరువుగా శ్వాసను పీలుస్తున్నారో చూడు. పాము కాటుకు గురైన వ్యక్తిలాగా ఈ యశోద విషాదంతో ఎలా తల్లడిల్లిపోతోందో చూడు. ఆమెను ఓదార్చడం నా వల్ల కావటం లేదు, పిచ్చిదైపోతోంది ఆ తల్లి అన్నాడు నందబాబా. యశోద అంటోంది, ఉద్ధవ మహాశయ, కన్నయ్యకు దూరమే మేం జీవించగలమా? ఈ బ్రతుకును నిస్సారంగా ఎంతకాలం కొనసాగించాలి? మా ప్రాణాలను దూరం చేయమని ప్రాధేయపడుతున్నప్పటికీ సృష్టికర్త అందుకు అంగీకరించక మమ్మీ ఇంకా ఎందుకు ఇలా బాధ పెడుతున్నాడో తెలియటం లేదు అని దుఃఖిస్తూ యశోద నేలపై నిలవలేక నేలపై పడింది. ఉద్ధవుడు చెలించిపోయి, పుణ్యాత్ములారా, మీరు వ్యథ చెందకండి. మీకు ఇచ్చిన మాట శ్రీకృష్ణుడు తప్పక నెరవేరుస్తాడు. త్వరలోనే అతడు బృందావనానికి వచ్చి మీకు ఆనందాన్ని కలగజేస్తాడు అన్నాడు. భక్తితో శ్రీకృష్ణుడి కొరకై ఎవరు తప్పిస్తూ ఉంటారో
వారి మధ్యకు కృష్ణుడు తప్పకుండా వస్తాడు. ఆయన హృదయ నివాసు. ఇలా అంటూ ఉండగా గోపికలు ఇంకా కృష్ణుడు అక్కడే ఉన్నట్లుగా వాళ్ళందరూ గోపికలు గోప బాలికలు వాళ్ళందరూ కూడా కృష్ణుడు అక్కడే ఉన్నాడు, తినటానికి వేళైపోతోంది, ఇంకా రాలి అని ఒక డెలీరియం స్టేజ్ లో ఉన్నారు. ఎలా ఉన్నారు చూద్దామా వాళ్ళు ఎలా ఉన్నారు. వాళ్ళు ఇంకా కృష్ణుడు అక్కడే ఉన్నట్టుగా ఆకలేసేస్తోంది కృష్ణుడికి, పిలవండి ఏం చేస్తున్నాడో ఎక్కడ ఆడుకుంటున్నాడో అనుకుంటూ వాళ్ళు ఏమంటున్నారో చూద్దామా. పిలువరే కృష్ణుని పేరుకొని ఇంతటాను, పిలువరే కృష్ణుని పేరుకొని ఇంతటాను, ఒలసి ఆరగించే వృద్ధాయనిపుడు, వృద్ధాయనిపుడు, వృద్ధాయనిపుడు. వెన్నలారగించపోయి వీధులలో తిరిగేను, వెన్నలారగించబోయి వీధులలో తిరిగేను, ఎన్నరానేమునలో ఈదులాడేను, వెన్నలారగించబోయి వీధులలో తిరిగేను, ఎన్నరానేమునలో ఈదులాడేను, సన్నల సాందీపనితో చదువగపోయినాడు, సన్నని సాందీపనితో చదువగపోయినాడు, చిన్నవాడా కలిగొని చెలులారనేడు, చిన్నవాడా కలిగొని చెలులారనేడు. పిలువరే కృష్ణుని పేరుకొని ఇంతటాను, వలసి ఆరగించే క్రొద్దాయనిపుడు, క్రొద్దాయనిపుడు, క్రొద్దాయనిపుడు. చెందినెమలి చుంగుల సింగారించుకొని, చెందినెమలి చుంగుల సింగారించుకునేను, ఇందునే దేవరవల్ ఇంటనున్నాడో, చెందినెమలి చుంగుల సింగారించుకునేను, ఇందునే దేవరవల్ ఇంటనున్నాడో, అందపు శ్రీ వెంకటేశుడాడి వచ్చే ఇదే వీడే, విందుల మా పొద్దుకుర వేళాయనిపుడు, విందుల మా పొద్దుకుర వేళాయనిపుడు. పిలువరే కృష్ణుని పేరుకొని ఇంతటాను, వలసి ఆరగించే పొద్దాయనిపుడు, పొద్దాయనిపుడు, పొద్దాయనిపుడు. చల్ది అన్నానికి వేళయింది, రమ్మనమని పిలవటానికి తల్లి గోప బాలికలు గోపాలుడు ఆ గోపికలు ఇంకా అక్కడే కృష్ణుడు ఉన్నాడు, ఎక్కడ ఆడుకుంటున్నాడు, యమునలో ఆడుకుంటున్నాడో, ఇంకా డెలీరియం స్టేజ్ లోనే ఉన్నారంటే ఆ భ్రమలో ఉన్నారు. డెలీరియం అనకూడదు, ఆ భ్రమలో ఉండి ఇంకా పిలవండి కృష్ణుడిని పిలవండి, చల్దికి వేళైపోతుందని వాళ్ళు ఇంకా అలా పాడుకుంటూనే ఉన్నారు. మిగిలిన మనం రేపు చెప్పుకుందాం.